హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చానండి. మొన్నైతే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మీకైతే కోటసత్తమ్మ వారి టెంపుల్ అయితే చూపిస్తా అన్నాను కదా! ఈరోజైతే ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. శ్రీ 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 కోటసత్తమ్మ అమ్మవారి దేవాలయంకైతే ఈరోజు మేము వెళ్తున్నాం. అంటే సండే రోజునైతే మేమైతే టెంపుల్‌కైతే వెళ్ళామండి. ఇదైతే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి. అంటే స్టార్టింగ్ మాట. ఇలా ఈ రోడ్ నుంచి లోపలికైతే వెళ్ళాలి. మనకు అమ్మవారి టెంపుల్‌కి వెళ్తాకి 2 రోడ్లుంటాయండి. ఏ రోడ్ నుంచి వెళ్ళినా కూడా మనకు టెంపుల్ అనేది వస్తుంది. స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది. పక్కన అమ్మవారు చిన్న విగ్రహం కూడా ఉంటుందండి. ఇలా లోపలికి వెళ్ళడమే. మనకి సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సాయిబాబా టెంపుల్ పక్కన సత్యమ్మ తల్లి టెంపులు. మనం టెంపుల్ దగ్గరికైతే వచ్చేసామండి. టెంపుల్‌కైతే కలర్స్ అవి వేస్తున్నారు. అందుకే అవన్నీ అలా ఉన్నాయన్నమాట. లేకపోతే కలర్‌ఫుల్‌గా ఇంకా చాలా బావుంటుంది. అమ్మవారికి దసరాకి అలాగే డిసెంబర్‌లో ఉత్సవాలు చేస్తారు. అప్పుడు కోసం అనుకుంటండి ఇలా కలర్స్ వేస్తున్నారు. దసరా వచ్చేస్తుంది కదా! అందుకు. డిసెంబర్‌లో అయితే 4 రోజులైతే అమ్మవారికి ఉత్సవాలు చేస్తారండి. ఎవ్రీ ఇయర్ చేస్తారు. చాలా బాగా చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఇక్కడికైతే. ఆదివారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి. గుడి ఖాళీ ఉండదు. ఈ గుడి వెళ్ళే రూట్ కూడా ఖాళీ ఉండదు. అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. కారుల్లో, ఆటోల్లో, పెద్ద పెద్ద లారీల్లో కూడా వస్తారు. అంటే అందరూ ఇక్కడ నైవేద్యాలవి పెట్టుకొని, భోజనాలవి పెట్టుకుంటారు. రిలేటివ్స్ అందరిని పిలుచుకుంటారు కదా! ఇలా ఇక్కడైతే చాలా రూమ్స్ అవన్నీ ఉంటాయి. టెంపుల్ అంతా చాలా ఖాళీగా, విశాలంగా ఉంటుందండి ప్లేస్ అయితే. మనం ఎంతసేపు కూర్చున్నా చాలా ప్లేస్ ఉంటుంది. అమ్మవారి గుడైతే కొంచెం డౌన్‌లో ఉంటుంది. ఈ గోపురం అయితే ఎత్తుగా ఉంటుంది. అంటే అమ్మవారు స్వయంభూ కదండీ! స్వయంభూగా వెలిసారు కదా! అప్పుడెప్పుడో పూర్వంది కాబట్టి అమ్మవారి టెంపుల్ లోపలైతే లోతుగా ఉంటుంది. గుడి అంతా చుట్టూ అంతా చాలా డెవలప్ చేశారు గానీ, అమ్మవారిని బయటకి తీయరు కదండీ గమ్ముని. నా చిన్నప్పటి నుంచి ప్రతి ఫెస్టివల్‌కి అయితే ఈ టెంపుల్‌కొస్తామండి. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే ఇంకా ఎక్కువగా వస్తాం. చెప్పాలంటే మా పిల్లలు అన్ని ఫంక్షన్స్ అన్నీ ఇక్కడే ఎక్కువగా చేసాం. మా చిన్న బాబు పేరైతే సత్యం తల్లి పేరు కలుపుకునే పెట్టుకున్నాం. అలాగే ఆయన నామకరణం, అన్నప్రాసన అన్నీ ఇక్కడే జరిగాయండి. పిలిచిన వెంటనే పలుకుద్దండి. అంత సత్యమైన తల్లండి ఈ తల్లయితే. మేము ప్రతి ఫెస్టివల్‌కి ఇక్కడికైతే వచ్చి కొబ్బరికాయ కొట్టుకొనైతే వెళ్తాము. అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర కదా దగ్గరని చెప్పాను కదా! ఇంకెప్పుడు అయితే వస్తూనే ఉంటాము. వాళ్ళకన్నా మేమే ఎక్కువ వస్తామన్నమాట. మేము హాలిడేస్‌కి వచ్చి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకొని వెళ్ళకపోతే మాకేదోలా ఉంటుంది. ఇక్కడికొచ్చి కొబ్బరికాయ కొట్టుకొని అయితే వెళ్ళాలి. తల్లికి మేము వెళ్ళొస్తామని చెప్పాలి. అంటే సమ్మర్ హాలిడేస్‌కి వచ్చి ఉంటాం కదా! ఒక 10 డేస్ అలాగా. అలాంటప్పుడు అంత సత్యం తల్లయితే. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టుకోవడానికైతే వచ్చామండి. కొబ్బరికాయ కొట్టుకొని లోపలికైతే వెళ్తున్నాం. మనం ఇప్పుడు లోపల ఎంట్రన్స్‌కైతే వెళ్తున్నాము. లోపల ఎంట్రన్స్ ప్లేస్‌లో అయితే ఇక్కడైతే టికెట్స్ ఇస్తారండి. మనం గర్భాలయంలోకి వెళ్ళాలనుకుంటే రూ. 20 టికెట్టు. ఫ్రీ దర్శనం కూడా ఉంటుందండి. ఫ్రీ దర్శనంకైతే ఇలా మేము వెళ్ళే రూట్‌లోనే వెళ్ళాలి. మేము ఫ్రీ దర్శనంలోకే వెళ్తున్నాం. మనం కొంచెం గడప బయట నుంచయితే చూస్తాం. గర్భాలయంలోకెళ్ళాలంటే డైరెక్ట్‌గా అమ్మవారినైతే చూడొచ్చు. శ్రావణ మాసం కదండీ! శ్రావణ మాసం నెల రోజులు కూడా అమ్మవారికైతే నెల రోజులు చండీ హోమం చేస్తారంట. అక్కడైతే మీకు చండీ హోమం ప్లేస్ కూడా చూపిస్తాను. అందుకనే అక్కడ చాలామంది బ్రాహ్మణులు వచ్చైతే మంత్రాలైతే చదువుతున్నారండి. చాలా బావుంది. మేము వెళ్ళేటప్పటికైతే చాలా గట్టిగా చదువుతున్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీకు కనిపిస్తారు వీడియోలో అయితే. మనం మెయిన్ గర్భాలయం దగ్గరికైతే వచ్చామండి. మీకు అమ్మవారిని మాకు దొరికినంత వరకు అయితే వీడియో తీశాను. లోపలైతే వీడియో తీయనివ్వరండి. కోట సత్తమ్మ అమ్మవారి చరిత్ర అయితే నాకు తెలిసినంత వరకు అంటే నాకు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు మా అమ్మమ్మ గారైతే ఎక్కువగా చెప్పేవారు. చెప్పినంత వరకైతే మీతో షేర్ చేసుకుంటానండి. ఈ శ్రీ శ్రీ కోట సత్తమ్మ దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడైతే తూర్పు గోదావరి జిల్లా చేశారు కదండీ! తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో అయితే ఈ ఆలయం ఉంది. ఈ గుడి లోపల అమ్మవారి విగ్రహం అయితే 11వ శతాబ్దం నాటిదంటండి. ఇది తూర్పు చాళుక్యుల కాలం నాటిదని కూడా అంటారు. అమ్మవారైతే మొదటగా కాకతీయ రాజు వీరభద్రుని కోటలో శక్తిగా పూజలందుకున్నారంటండి. అప్పుడు రాజులు వేలేవారు కదా! ఆ రాజులు కోటలో అయితే శక్తిగా ఈవిడ పూజలందుకుని కాలక్రమేణా ఆ విగ్రహం అయితే కనుమరుగైపోయిందంటండి. మళ్ళీ 1936వ సంవత్సరంలో తిమ్మరాజుపాలెం గ్రామంలో శ్రీ దేవులపల్లి రామమూర్తి గారి పొలంలో అయితే బయటపడిందంటండి. పొలం దున్నుతుంటే ఈ విగ్రహం అయితే బయట పడిందంటండి. అయితే అక్కడే కొన్నాళ్ళు ఉంచి పూజలైతే చేసేవారంట. కొన్నాళ్ళ తర్వాతయితే ఆయన కలలోకొచ్చి నాకు గుడి కట్టించమనైతే అమ్మవారు అడిగారంటండి.
ఇప్పుడు గుడి ఉన్న ప్లేస్ అంతా అయితే పంట పొలాలంటండి. అవన్నీ వరి చేలంట. ఆ పంట పొలాల్లో అయితే అమ్మవారైతే స్వయంభూగా వెలిసారన్నమాట. అప్పుడైతే ఆయన పొలంలో అయితే కొంత భాగం ఇచ్చి గుడి అయితే భక్తులందరూ కట్టారంటండి. ముందైతే చిన్న తాటాకు పాకలో అయితే అమ్మవారు ఉండేవారంటండి. అలా కొంచెం కొంచెం ఎంత పెద్ద గుడైతే కట్టించుకున్నారో చాలా ప్లేస్ ఉంటుందండి. ఇక్కడున్నంత ప్లేస్ ఎక్కడ ఉండదేమో. టెంపుల్ చుట్టూ నైవేద్యాలు పెట్టుకోవడానికి, ఎవరైనా వచ్చి భోజనాలు పెట్టుకోవడానికి చాలా ప్లేస్ అయితే ఉంటుందిక్కడ. నాకు తెలిసిన స్టోరీ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. మాది ఇక్కడే కాబట్టి చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళు గట్టా చెప్పేవారు కదా! అందుకైతే నాకు ఈ కొద్దిగా ఈ స్టోరీ అయితే బాగా తెలుసు. వాళ్ళు చెప్పినప్పుడు చిన్నప్పుడు వినడం వల్ల తాతయ్య, అమ్మమ్మ అంతమాను చెప్పేవారన్నమాట సత్యం తల్లి గురించి. మాకు ఎప్పుడు ఎక్కువగా వచ్చేవాళ్ళం. సండే సండే వచ్చేవాళ్ళం ఇక్కడికి. నైవేద్యాలు పెట్టుకోవడానికని, గుడికి శుక్రవారాలని. ఇక్కడ కుంకుమ పూజలు చేస్తారండి. మనకి శ్రావణ మాసంలో, దసరాలో చాలా బావుంటుంది. దసరాలో అయితే చాలా బావుంటుందండి. అక్షరాభ్యాసాలు చేస్తారు. ఇదైతే అమ్మవారి గర్భాలయం గోపురం అండి. వెనక్కుంటుంది. అసలు ఈ గోపురం అయితే మనకు బయటికి కనిపించదు. బయటైతే పెద్ద గోపురం కట్టారు కదా! అందుకని. ఇక్కడ గోపురం కట్టినప్పుడైతే చాలా బాగా సెలబ్రేట్ చేశారండి అప్పుడైతే. ఎంత చేశారో చిన్న కాశీరేవు నుంచైతే అందరూ బిందెలతో నీళ్లు తీసుకొచ్చి ఈ గోపురం మీదైతే వేశారండి. చాలా చేశారు అప్పుడు. ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ఈ ప్లేస్ అయితే నైవేద్యాలయం అండి. ఇక్కడైతే నైవేద్యాలు పెట్టుకుంటారు. మేమైతే ఈవినింగ్ రావడం వల్ల ఖాళీగా ఉంది. మార్నింగ్ అయితే అస్సలు ఖాళీ ఉండదు ఈ ప్లేస్ అయితే. సాంబ్రాణి పొగలవి వేసి ఇక్కడైతే నైవేద్యం అయితే పెట్టుకుంటారండి. ఈ ప్లేస్ అంతా మార్నింగ్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఈవినింగ్ మూలన ఇలా ఉంది కానీ. అయితే నెక్స్ట్ అయితే అమ్మవారి గర్భాలయం వెనకాలైతే ఇలా ఒక చెట్టయితే ఉంటుందండి. ఈ చెట్టుకైతే అందరూ సంతానం లేని వాళ్ళు గట్టా అయితే ముడుపులైతే కట్టుకుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకైతే అన్ని సౌకర్యాలు ఉంటాయండి. ఇక్కడ రూమ్‌లయితే చాలా రూమ్‌లే ఉంటాయి. ముందుగా అయితే బుక్ చేసుకోవాలి. మనకు ఆఫీస్ రూమ్‌కెళ్ళి అడిగితే చెప్తారండి. నెక్స్ట్ అయితే టెంట్ హౌస్‌లు కూడా ఇక్కడ ఉంటాయి. మనకి ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. నెక్స్ట్ టెంపుల్ టైమింగ్స్ అయితే మీకు చెప్తానండి. ఇక్కడ సండే అయితే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు ఓపెన్ చేసే ఉంచుతారు. కనుమ రోజులు అంటే మండే టు సాటర్డే అయితే ఉదయం 6 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 3:30 నుంచి 7:30 వరకు ఉంటుందండి. అంటే మధ్యలో 12:30 నుంచి 3:30 వరకు అయితే క్లోజ్ చేస్తారు. సండే అయితే అసలు ఖాళీ ఉండదు కదా! అందుకని ఓపెన్ చేసే ఉంచుతారు. మనకి బయట పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఉంటుందండి. బైక్ పెట్టుకోవడానికైనా, కార్ పెట్టుకోవడానికైనా ఎక్కువ ప్లేసే ఉంటుంది. మా నిడదవోలు కోట సత్తం తల్లి అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగా చూపించానని అనుకుంటున్నానండి. దగ్గరగా ఉన్నవాళ్ళైతే తప్పకుండా దర్శనం చేసుకోండి. ఆ చల్లని తల్లి చల్లగా చూస్తుంది. ఎలా అనిపించిందండి ఈ వీడియో? మీకు నచ్చిందా? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ అండి.